ముందుగా అందరికీ పరాభవ నవ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన మల్లాం గ్రామంలో కలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ధర్మకర్తలు మనం తీర్మానం చేసుకొని తర్వాత ఏమేమి తీర్మానం చేసామనేది ప్రస్తుతం వాళ్ళు కలిసి ఈరోజు ప్రస్తుతం పెట్టాం. దాంట్లో మొదట్లో భాగంగా ఈ మధ్య పేపర్లో ఒక అభియోగం వచ్చింది దేవస్థానం మీద. ఊళ్ళో అవతోపలు జరుగుతున్నాయి, వసూలు చేసి టికెట్ ఇచ్చేది ఒకటి వసూలు చేసి లేదని అన్నారు. దానికి నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మా చైర్మన్ గారి యొక్క సహకారంతో చైర్మన్ గారు నాకు సూచనలు ఇచ్చారు. అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ గారు కూడా నాకు సూచనలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఉంటాయి శాంతి కళ్యాణము, తర్వాత మా సామూహిక కళ్యాణము, తర్వాత అది సార్ పూజలు వారి పూజలు ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు ఇవన్నీ దేవస్థానానికి 100 రూపాయలు 1000 రూపాయలు టికెట్ కట్టేసి రిమైనింగ్ అక్కడ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేస్తూ ఉన్నారు. దాని మీద ఒక క్లారిటీ కూడా వివరించుకున్నాను. ఇక్కడ నుంచి ఏ భక్తులైనా సరే రావుకేతు పూజ కానీ, కళ్యాణం కానీ, సామూహిక కళ్యాణంలో పాల్గొనడం కానీ, ఏ పూజైనా చేయదలుచుకుంటే ముందుగా దేవస్థాన కార్యాలయంలోకి వచ్చి ఈఓ గారిని కానీ, చైర్మన్ గారిని కానీ సంప్రదించి వాళ్ళు ఏ తేదీ కావాలో చెప్తే మేము వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకొని రసీదు ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు పూజలో పాల్గొనవచ్చు. మాకు రసీదు లేకుండా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పూజ చేయించుకుంటే ఇటువంటి కామెంట్సే వస్తుంది. అటువంటి ఇక్కడి నుంచి అటువంటి పనులు జరగకుండా మేము కట్టుదిట్టం చేస్తున్నాం. రెండవది సామూహిక కళ్యాణం. ప్రతి నెల మొదటి మంగళవారం ఏదైతే ఉందో ఆ రోజు ఒక జంట కావచ్చు, 10 జంటలు కావచ్చు, 20 జంటలు కావచ్చు, ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి సామూహికంగా కూర్చొని పెట్టల మీద కూర్చోబెట్టి కళ్యాణం చేసి చేస్తాం. దానికి 5116 తీసుకుంటాం. ఒక్కరు వచ్చారనుకోండి దేవస్థానానికి లాస్ అవుతుంది. 2-3 వచ్చారనుకోండి కొంచెం లెవెల్ అవుతుంది. ఎక్కువ మంది వస్తే కొంచెం దేవస్థానానికి ఇన్కమ్ అవుతుంది. అయినా కూడా మేము సామూహిక కళ్యాణం చేయదలుచుకొని చైర్మన్ గారి సూచనలతో మేము నిర్ణయించాం. మూడోది, ఎవరైనా మాకు సామూహికం కాదు, మేము విడిగా చేయించుకుంటాం, పర్సనల్గా చేయించుకోవాలి మాకు అంటే అటువంటి వాళ్ళకి వాళ్ళు నచ్చిన వారం ముందుగా చెప్తే మా దగ్గరికి వచ్చి రసీదు కట్టిస్తే ఆ రసీదు తీసుకొని వాళ్ళకి పూజా సామాన్లు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా దేవస్థానం వారి సప్లై చేయాలి. దేవస్థానం వారంటే దానికి ఒకటి ఉంది. ఏదైతే సామాన్లు ఉన్నాయో పూజా ద్రవ్యాలు అమ్ముకున్నప్పుడు అవన్నీ అని చెప్పి వేలపాటు పెడతాం. ఇప్పుడు దాకా ఎప్పుడు వేలపాటు లేదు. ప్రతిదీ ఏది కూడా వేలపాటు పెడతాం. ఒక పట్టీ రాస్తారు, ఏమని ఈ కళ్యాణానికి ఈ సామాన్లు కావాలి, డబ్బులు కట్టారా ఈ పట్టీ షాప్ వాడికి ఇస్తాం. వాడేం చేస్తాడు, తీసుకొచ్చి ఆ సామాన్లు ఏదో అన్ని సప్లై చేయాలి. అది ఒక ఇదనమాట ప్రస్తుతానికి. ఇంకా అలాగే మనం నెక్స్ట్ ఇంకేమని కొనసాగు. అలాగే చైర్మన్ గారు వారి సొంత నిధులతోటి గుడి వెనక వైపు అంటే మా గుడి స్థలమే అది రోడ్డుకి ఎదురు ఫేసింగ్లో ఒక షెడ్డు భక్తుల కోసం రెస్ట్ ఏరియా కూడా కట్టించారు. దాంతోపాటు వరుసగా 6 రూములు కట్టించారు కొత్తగా. ఆ రూములు ఆయన దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా బాండ్ పేపర్ కూడా రాసిస్తా అన్నారు. సంతోషం. అవి రేపు సోమవారం ఉదయం 10:30-11 గంటలకి మనం బహిరంగ వేలం పెడుతున్నాం. ఆసక్తి గల ఎవరైనా వచ్చి ఆ బహిరంగ వేళలో పాల్గొనవచ్చు. తర్వాత అదే రోజు పూజా ద్రవ్యములు అమ్ముకునే హక్కు, తర్వాత కొబ్బరి చెప్పులు ప్రోగు చేసుకునే హక్కు, తలనీలాలకి అన్నిటికీ వివిధ రకాల ఐటమ్స్కి ఆ రోజు కూడా వేలం పడిపెడతాం. ఈ విధంగా చేసి ఇక్కడ జరిగే ఏదైతే అభియోగం వచ్చిందో అవన్నీ కట్టుదిట్టం చేసేసి ఇక్కడ నుంచి గుడి సిస్టమేటిక్గా ఒక డిపార్ట్మెంట్ రూల్స్ పరంగా, డిపార్ట్మెంట్ నామ్స్ పరంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.